హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దేవసేన ఫ్రమ్ బెజవాడ ఛానల్. మన ఛానల్లో లాలసాస్ కిచెన్లో అంటే కొంతమంది సాటర్డే ఉల్లిపాయ తింటారు, అలాగే సాటర్డే మెనూ లాగా ఇంకోటి ఏంటంటే అసలు పోపే వేయకోకుండా, పోపు కానీ ఉల్లిపాయ కానీ వేయకుండా చాలా టేస్టీగా ఒక మెనూ. అటు పోపు వేయకుండా అసలు టేస్టే ఉండదు. మామూలు జనరల్గా పోపే టేస్ట్, అలాగే పోపు అసలు వేయకుండా ఇటు ఉల్లిపాయ ఇటువంటివి వేయకుండా చాలా టేస్టీ మెనూ. మొత్తం అన్నం మొత్తం దాంతోనే తింటారు. ఆ మెనూతో చేసుకుని ఆ మెనూ ఏంటో ఈరోజు మన కిచెన్లో చూద్దాం. మన వంటలో ఈ సాటర్డే మన మెనూలోకి అన్నం ఉడుకుతోంది. ఇటు ఆ మెనూ, ఆ పోపు లేని చక్కగా ఒక మెనూ అనుకున్నాం కదా. ఆ మెనూ కోసం ముందుగా బుజ్జి కుక్కర్, మా దేవసేన కుక్కర్ ఇది. ఆ దేవసేన కుక్కర్ పెట్టుకున్నాం స్టవ్ మీద. వేడెక్కిన తర్వాత చూద్దాం. 2 గరిట్లు దీంతో అది ఒకటి, పైన ఒక 3 వేసుకోండి. 3 గరిట్లు అంటే మందిని బట్టి మజ్జిగలాగా, మనుషులను బట్టి 3 గరిట్లు వేసారు. కందిపప్పు చక్కగా వేయిస్తున్నారు. నూనె వేయకుండానే వేయించుకుంటున్నాం. కందిపప్పు వాసన వచ్చేటట్టు వేయించుకున్నాం. చక్కటి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఆ 3 గరిటెలు దానికి, లోతు గరిటెలు దానికి 1 గ్లాస్ నీళ్లు పోసుకున్నాం. గ్లాస్ నీళ్లు పోసి కడుక్కున్నాం. అబ్బో, కడిగిన తర్వాత ఇంకా స్మెల్ వస్తుంది బాగా. అటు అన్నం కూడా పొంగుతుంది, కడుక్కున్నట్టు అన్నమాట. ఇప్పుడు 1 గ్లాస్ పోసుకున్నాం. సిమ్లో పెట్టావా? సిమ్లో, హైలో పెట్టారు. ఈ కుక్కర్ మూట వేస్తాం. ఆ 3 గరిటెలతో 2 ఐటమ్స్ వస్తాయి, చూద్దాం. హైలో పెట్టి కుక్కర్ విజిల్స్ కోసం వెయిట్ చేద్దాం. ఈలోపు ఇంత చింతపండు తీసుకున్నాం. చింతపండు వేడి నీళ్ళతో కడుక్కుని నానబెట్టుకుంటాం. వేడి నీళ్ళు అంటే ఆల్రెడీ ఆ బిందె నీళ్ళు కాచినవి. అంటే మన బెజవాడలో నీళ్లు బాగోలేదని చెప్తున్నారు. అతిసార వ్యాధులు అవన్నీ వస్తున్నాయని ఈ మధ్య పేపర్లో పడుతుంది, న్యూస్ బాగా ఇదైంది కదా. అందుకని మొత్తం బింది పెట్టేశారు కాయటానికి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం. ఇది నానుతోంది, అన్నం ఉడుకుతోంది. ఈ కుక్కర్ పెట్టుకున్నాం. విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం. 5 విజిల్స్ వస్తాయి, అప్పుడు ఉడికినట్టు. అది కూడా విన్నామండి. ఇప్పుడు చెప్పు. 7 days in a week. ఏమేంటి అమ్మా చెప్పు. అబ్బో, వెరీ గుడ్. 1 విజిల్ వచ్చేలోపు, విజిల్ రావడానికి రెడీగా ఉంది కుక్కరు. 7 days in a week చెప్పేసింది మా దేవసేన. అంటే ఇంకా ప్లే స్కూల్లో కూడా వేయలేదు కదా, ఇవన్నీ చెప్పేస్తుంది. ఆ విజిల్ రావడానికి రెడీగా ఉంది. విజిల్ వస్తుంది. ఎవరిదా కుక్కరు? నీదే. ఈలోపు ఇక్కడ దొండకాయ కట్ చేసుకుంటున్నారు రెడీగా. దొండకాయ అదిగోండి, 1 విజిల్ వచ్చేసింది. కానీ కుక్కర్ పెట్టాం కదా అని దగ్గరికి వెళ్ళి చూడకూడదు. కుక్కర్ మూత కూడా మా చిన్నప్పుడు మా రిలేటివ్ ఒక ఆవిడ వదిన అవుతుంది, అక్కడ కుక్కర్ మూత ఎగిరి పడిందంట. ఈ కుక్కర్ మూత ఇలా ఎగిరి పడిందంట. కుక్కర్ మూతలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. 1 విజిల్ వచ్చేసింది. అదిగోండి, ఈ తైవాన్ జామకాయకి పూలు వచ్చినాయి. పూలు వచ్చినాయి ఇక్కడ. మందారం రాల, మొన్న వచ్చినాయి 2 అంతే. ఈ మనీ ప్లాంట్ కూడా పెరుగుతుంది. ఇవి దొడ్లోవి ఈ మొక్కలన్నీ. చక్కటి పూలు వచ్చినాయి. ఇది ఇటు వచ్చినప్పుడల్లా నీళ్లు పోసేస్తూ ఉంటుంది జాంకాయకి. దా ఇటు వచ్చి లోపలికి వచ్చి. ఇప్పుడు వద్దు.
ఈ దొండకాయ ముక్కలు తరిగేసి ఉప్పు పసుపు వేసుకుని పిడి చేసుకుంటాం. అలా వేసుకుంటాం. కుక్కర్ 5 విజిల్స్ అయినాయి, కట్టేసాం. కుక్కర్ కట్టేసాం, 5 విజిల్స్ వచ్చినాయి. ఇప్పుడు తీసుకుంటున్నాం. ఒక 10 నిమిషాలు పైన అయింది. 10 నిమిషాలు అయిన తర్వాత వెంటనే ఓపెన్ చేయకూడదు కదా కుక్కరు, జాగ్రత్త తీయాలి. ఓపెన్ చేయాలి. బాగా ఉడికిందా? అబ్బో భలే ఉడికింది. కడిగి ఒక టమోటా, కొత్తిమీర, కరివేపాకు ఇక్కడ పెట్టుకున్నాం. కొంచెం ఉప్పు మొత్తం పప్పులో కలుపుకొని, అంటే తగినంత ఉప్పు తగ్గినా పర్వాలా, కలుపుకోవచ్చు. ఎక్కువైతే కష్టం. అలా కలుపుకున్నాం మొత్తం పప్పుని. ఈ గిన్నెలో మనందరికీ తెలిసిన ముద్దపప్పు తీసుకున్నాం. కొంచెం ముద్దపప్పు అటు ఆవకాయ వేసుకుని తింటే ముద్దపప్పు నెయ్యి అసలు భలే ఉంటుందండి. కొంచెం ఈ మిగతా పప్పుని దీంట్లో వదిలేసాం కుక్కర్లో. మళ్ళీ ఆ పప్పుకి స్టవ్ అంటించాం. స్టవ్ వెలిగించి బాగా తిప్పుకొని కొంచెం కారం, పసుపు వేసి బాగా కలుపుకున్నాం. ఇప్పుడు ఈ చింతపండు నానింది. ఆ చింతపండు రసాన్ని అలా పోసుకుంటున్నాం. విడిగా కొంచెం నీళ్లు పోసుకుని ఆ పప్పులో పోసేసుకుంటున్నాం. ఏమి టేస్ట్ అండి ఈ మెను, అసలు మామూలుగా ఉండదు. ఈ చింతపండు రసాన్ని పోసేసారు. నీళ్లు కూడా కొన్ని పోసాం. పప్పు, చింతపండు రసం, పసుపు, కారం, నీళ్లు. అది కాగుతుండగా టమోటా కట్ చేసి వేసాం. ఇదిగోండి ఇలా కట్ చేసి, గుత్తిలా కట్ చేసి దాంట్లో వేస్తారు. కరివేపాకు, కొత్తిమీర కూడా కట్ చేసి దాంట్లో వేస్తాం. ధనియాలు, జీలకర్ర పచ్చిది మిక్సీ పట్టింది, ఆ పొడి పైన జల్లు. ఇప్పుడు అన్నీ కలిపేస్తారు. కలపడమేనా? ఇది సిమ్లో 10 నిమిషాలు, పావు గంట, అంటే మనకి చిక్కగా కొంచెం దగ్గరికి వచ్చే వరకు పెట్టుకుని కట్టేయటమే. ఇటు దొండకాయ అయిపోతుంది. ఇప్పుడు ఈ పులుసు మరుగుతుంటే బెల్లం ముక్క వేస్తున్నాం. బెల్లం ముక్క ఇది మా అమ్మగారు గోదావరి జిల్లాకి చెందిన వాళ్ళు. గోదావరి జిల్లాలో బెల్లం వేసుకుంటారు. మన కృష్ణా జిల్లా వాళ్ళు, మా నాన్నగారు కృష్ణా జిల్లా, మా బామ్మ ఇది బెల్లం తక్కువ. మా అమ్మగారు కాకరకాయ కూరలో ఒకటి, పులుసులో ఒకటి అసలు భలే ఉంటాయండి గోదావరి రుచులు. కాకరకాయ పులుసు కూరలో కూడా అంతే బెల్లం వేస్తారు. ఈ పులుసులో కూడా ఎక్సలెంట్ ఉంటుంది. ఈ దొండకాయ కూడా దగ్గరికి వచ్చేసింది. ఇది బాగా వేగిన తర్వాత దింపేసి ఇంకో 5 మినిట్స్ ఆగి ఇది కట్టేసుకుందాం. కొంచెం పప్పు వేయగలిగితే ఈ బెల్లం కరగనిచ్చి కట్టేసుకుందాం. ఈ పులుసు కట్టేసుకుంటున్నాం. దొండకాయ ఒక 10 నిమిషాలు ఆగి పైన కారం జల్లి కట్టేసుకోవటం. ఇక ఇది ముద్దపప్పు కలుపుకున్నాం. అంటే అసలు పోపు ఎక్కర్లేని మెను. అటు పెద్దవాళ్ళకి కానీ ఇటు చిన్నపిల్లలకు కానీ చాలా టేస్టీ మెను దొండకాయ కూర. ఇందులో ఆవకాయ కలుపుకోవచ్చు, ముద్దపప్పులో దొండకాయ కూర కూడా నంచుకోవచ్చు.
పులుసు కూడా మనం పోపు లేని ఆ పులుసు కూడా ట్రై చేద్దాం. ఇది పోపు ఇలా ఏమైనా గోదావరి టేస్ట్గా బెల్లం కలుపుకున్నాం. ఈ కాకరకాయ పులుసు ఒకటి ఇదొకటి బెల్లం కలుపుకుంటూ సూపర్. ఇప్పుడు చూద్దాం. వావ్, ఫస్ట్లో మా ఇంట్లో చేస్తే మా మిస్సెస్ అటు పోపు లేదు ఏంటి ముద్దపప్పు ఈ పులుసు దాంట్లోంచి అనుకున్నాం, కానీ టేస్ట్ చూస్తే ఉందండి అబ్బా సూపర్. అందులో మా అమ్మాయికి మా పెద్దమ్మాయికి చికెన్ పాక్స్ వచ్చి అసలు పోపు వేయకూడదు అన్నారు. ఎవ్రీడే ఈ మెనూ తిన్నా, నిజం చెప్తున్నాను, ఎవ్రీడే ఈ మెనూ ఆ ముద్దపప్పు ఈ పప్పుచారు ఇలా వేసుకుని తిన్నా అస్సలు విసుగు అలా లేదు. అందులో టేస్టీగా అసలు సూపర్ ఉంటుందండి. మేమే రోజు ఇదే చేయని చేయించుకుంటున్నాం. చికెన్ పాక్స్ అంటే పోపులు అవన్నీ పెట్టకూడదు, తాలింపులు రోజు ఇదే చేయమని అడిగి మరీ చేయించుకుంటున్నాం. అలా పప్పు ఇలా పప్పుచారు చేసుకోవచ్చు. బెల్లం ముక్క వేసుకుంటే గోదావరి రుచులాగా టేస్ట్ సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.